అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కలలోని నిజం. ఈ కథ రాసిన వారు కెవి రమణరావు గారు. ఇక కథ విందామా? ఆమె మీ అమ్మలాగా లేదు. దూరంగా బెంచి మీద కూర్చున్న పెద్దావిడిని భర్తకు చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపంగా అరటిపండు తినిపిస్తుంది. అటువైపోసారి చూసి తల తిప్పుకున్నాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు. భర్తకి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జనని. అతడు తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలు అవుతుంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని. ఇక మన ఊరు ఎప్పుడో కానీ వెళ్ళరు. రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని. అది మన ఇల్లు కాదు, అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లెలే కదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారేం? ఆ బంధం ఎప్పుడే తెగిపోయింది. వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది. అయినా ఎవరికి ఇచ్చింది? మీ ఒకగానొక చెల్లెలకేగా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్ళు అయింది. ఆస్తి కోసం రక్త సంబంధం తెంచుకుంటామా? జనని వదలలేదు. మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడ మీద కూర్చుని అవతల ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తుంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకిని గమనిస్తుంది. ఆమెకి ఇవ్వబట్టే కదా ఆ 6 ఎకరాల పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు. అనురాధ ఆడమనిషి అయినా కాయ కష్టం చేసి వ్యవసాయం చేయిస్తుంది. మన మాట మనం ఏం చేసాం? బంగారం పండే మాగాని అమ్మి ఈ నగరం కోసానెక్కడో ఇళ్ల స్థలాలు కొని కంప చెట్లకు తొండలకు వదిలేశాం. మాధవరావు భార్య వైపు కోపంగా చూశాడు. గోడ మీద కాకి అన్నం పొట్లం దగ్గరికి వచ్చి భయంగా అటు ఇటు చూసి తినకుండానే వెళ్ళి మళ్ళీ గోడ మీద కూర్చుంది. కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కూత వేసి బయలుదేరడానికి సిద్ధపడింది. చెల్లెల మీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నర్సింగ్హోమ్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపొద్దున 2 మైళ్ళు నడిస్తే మన ఊరు వస్తుంది. ఇంటికి వెళ్ళండి. అందరూ సంతోషిస్తారు. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని. రైలు ముందుకి నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. మాధవరావు వాళ్ళది 10 మైళ్ళ దూరంలో చెయ్యేటి గట్టు మీది అనుంపల్లె. ఏటికిటు అటు ముక్కారు పండే మాగాని. తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచర్ అయినా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన 12 ఎకరాల మెట్ట భూమిని కాయకష్టం చేసి మాగానిగా మార్చాడు. మాధవరావు అనురాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఎంఏ ముగించుకొని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే అనురాధ పెళ్ళయింది. కుర్రాడికి ఆస్పాస్తులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అని మొగ్గు చూపారు. అనురాధకి తొలుచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్లినాటికి రెండోది తప్పటడుగులు వేస్తుంది. అంతా సవ్యంగా నడుస్తుందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణం పోయినంత పనైంది. చెన్నైలోని పెద్ద పెద్ద ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి 7 ఏడాది పాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది. కాంతయ్య తనకు చేతనైనంత చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానే లేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది. కూతురు సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి కూతురికిచ్చిపోయాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రాను వాళ్ళు వీళ్ళు అనటం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని, ఆమెకి అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందని అభిప్రాయానికి వచ్చాడు. మొదట్లో వాదించాడు. తర్వాత తల్లి చెల్లితో మాట్లాడడం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది. మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. అనురాధకు వేరే జరుగుబాటు లేదు. ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు.
ఎవరున్నా లేకున్నా భూమి అయితే కన్న తల్లిలా కడుపు పెట్టుకుని కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అదే అన్యాయం చెయ్యదు, కనీసం కలో గంజో ఇస్తుంది. మనకేం మీకు మంచి ఉద్యోగం ఉంది. ఇలా జనని ఎంత చెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంకుపట్టులో మార్పు లేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకు వచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన భౌతిక బంధాన్ని తెంచుకొని రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు. రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేటకు చేరింది. ఊరెళ్ళడానికి ఇష్టపడని మాధవరావు 2 మైళ్ళ ముందే నరసింహులుంటున్న కోసూరులో బస్సు దిగిపోయాడు. ఆ రాత్రికి నరసింహుల ఇంట్లోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. నరసింహుల ఇల్లు అవడానికి డాబా అయినా 4 వైపులా పెద్ద పెంకుల వాసారాలున్నాయి. ముందు వైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తర్వాత నరసింహులతో పిచ్చాపాటి మాట్లాడాక వీధి అరుగు మీద పక్క పరిపించుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పీల్చి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు. వీధి పొడుగునా చెదురుముదురుగా కలిసిపోయిన ఇల్లు, చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబుచులాడుతుంది. అప్పుడప్పుడు చల్లని గాలి సడి చేయకుండా వీస్తుంది. తన ఊరు, తన బాల్యం, చెల్లి తను ఆడుకోవడం, తమ చిన్ని తగవులు తల్లి తీర్చడం మాధవరావుకు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. తన ఊరికి అంత దగ్గరలో తన ఊరు కానీ మరో ఊరిలో ఈ అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవడం అతనికి తెలియకుండానే ఎప్పుడూ నిద్ర పట్టింది. నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్రలేపినట్లయింది. కళ్ళు తెరిచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ జామో తెలియలేదు. ఎదురుగా తన కాళ్ళ పక్కన వీధి వైపు ఎవరో ఆడమనిషి కూర్చుని ఉంది. తేరిపారా చూశాడు. ఇంతలో ఎక్కడి నుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా వెలుతురులోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది. పుల్లంపేట నేత చీర కట్టుకొని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. తన వైపే ఆప్యాయంగా చూస్తుంది. అదేమిటి ఇంత రాత్రి వేళ ఇక్కడికి వచ్చింది? ఎలా వచ్చింది అసలు? అతనికి అంతా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోతుంది. కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఏమిటి ఇట్లా వచ్చావు ఇంత రాత్రప్పుడు? ఎలాగో గొంతు పీల్చుకున్నాడు. నీకోసమే. ఇంకా నా మీద కోపం పోలేదురా నాయనా. ఆమె గొంతులో ఏదో శీతల మార్ధవం, గడ్డ కట్టిన బాధ. ఎందుకు వచ్చావు? నీకు నేనంటే ఇష్టం లేదు. చెల్లెలంటేనే ఇష్టం. నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయనా? ఆమె కంఠంలో వేదన. కళ్ళు దారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతుంది, సగం స్వగతంలా. ఆమె ముందుకు వంగి తన చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతనికి ఒళ్ళంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యం ఏర్పడినట్లు, ఒళ్ళు తేలికైనట్లు అనిపించింది. ఇంత చిక్కిపోయినావేంరా? అన్నం సరిగ్గా తింటున్నావా? ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపించింది. ఆమె తడికళ్ళలో ఉన్న ప్రేమను చూసి ఇంకా నిశ్చేష్టుడయ్యాడు. ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేం బాబు? ఈ నరసింహులు ఉన్నాడే, వీడికి ముఠా కక్షలున్నాయి. వాడనుకుని నేమైనా చేస్తారేమోనని ప్రాణాలు ఉగ్గపెట్టుకుని వచ్చినాను నాయన. ఇంటికి రాకపోతే పోతివి. వెళ్ళి లోపల పడుకో. ఈ వేళప్పుడు ఇక్కడ వద్దు. నీకు చెప్పిపోదామని వచ్చినాను నాయన, ఆందోళనగా ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడు భయంతో అటు ఇటు చూస్తుంది. మాధవరావు మగతలో ఉన్నవాళ్లాగా తల ఊపాడు. వస్తానురా, చాలా దూరం పోవాలి. కోడలు పిల్లలు జాగ్రత్త నాయనా, వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది. తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కానీ గొంతులోంచి మాట బయటికి రావడం లేదు. లేచి తల్ల దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ చేతులు కాళ్ళు కదలటం లేదు. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని కాళ్ళని విదిల్చాడు. స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు. నిద్రలో విసరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా సన్నగా కంపిస్తుంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థం కాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తుంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిలించాడు. కొంత స్పృహలోకి వచ్చాడు. తన తల్లి కనిపించడం, మాట్లాడడం అంతా కల్లో జరిగిందన్నమాట. కానీ ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫురణకు వస్తుంది. తల్లి చనిపోయి 3 ఏళ్ళు అయింది. ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు. కానీ ఎంతో భౌతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా? తనకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కల్లోకి వచ్చింది. కానీ అదంతా కళ అంటే ఇంకా నమ్మశక్యం కలగడం లేదు.
అంత స్పష్టంగా జరిగింది. అరుగు దిగి వీధిలోకి వచ్చి చూశాడు. దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వెళ్తుంది. పరుగులాంటి నడకతో వెళ్ళి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అది కూడా భ్రమేనా? తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్ళు గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళన అయినట్లు అనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటితో కరిగింది. ములును ములుతోనే తీసినట్టు రుజురాలు అవుతున్న తల్లిని తన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుందని ఇన్నేళ్ళు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్ళ కంటే కొడుకులు మంచివాళ్ళుగా చెలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడో గాని బయటపడవు. తల్లిని ఎంత బాధ పెట్టాడు. దీనికి నిష్కృతి ఉంటుందా? మాధవరావు పక్కనే ఉన్న మరచెములో నీళ్లు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్ళీ పక్క మీదికి చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకుని వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు. ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని హాల్లో కూర్చున్న మాధవరావుకి నర్సింహులు కాఫీ తెచ్చిస్తూ, మనం రాజంపేటకు 10 గంటలకు బయలుదేరితే చాలు, 1 గంటకు రిజిస్టర్ ఆఫీసులో పని అయిపోతుంది. నువ్వు 2 గంటలు బండికి వెళ్ళిపోవచ్చును అన్నాడు. నరసింహులు, నువ్వేమనుకోకుండా ఉంటే ఒక మాట, నేను ఈ మిగిలిన 4 ఎకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపసు ఇచ్చేస్తాను, నువ్వు కాదనకు అన్నాడు మాధవరావు నెమ్మదిగా. నరసింహులు ఆశ్చర్యపోయి, సరే నీ ఇష్టం, నీ మాట కాదనలేను. తల్లి లాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవ, నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయినావు, రాధమ్మతో మాటలేవు, మీ ఊరికి వచ్చేదే మానుకున్నావా? సేద్యం చేయలేకే కదా అమ్మినావు, మరి ఇప్పుడు మిగిల్చుకొని ఏం చేస్తావు అన్నాడు. మా చెల్లెలకి కౌలుకి ఇస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే బ్యాంకులో వేయమంటాను. నరసింహులు ఆశ్చర్యపోయి, సరే నీ ఇష్టం, నీ మాట కాదనలేను. తల్లి లాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవ, నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయినావు, రాధమ్మతో మాటలు లేవు, మీ ఊరికి వచ్చేదే మానుకున్నావు, సేద్యం చేయలేక కదా అమ్మినావు, మరి ఇప్పుడు మిగిల్చుకొని ఏం చేస్తావు అన్నాడు. మా చెల్లెలకి కౌలుకి ఇస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే బ్యాంకులో వేయమంటాను. నివ్వరపోయిన నరసింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు. ఇంకో మాట, నువ్వు మరో 10,000 బదులుగా ఇవ్వు. ఇద్దరం రాజంపేటకు పోయి మా చెల్లెలకి, బావకు, పిల్లలకు మంచి బట్టలు తీసుకుని మా ఊరు వెళ్దాము. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.